పనసపండు చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఆకులు కానీ వాసన రాని ఆకులతో మనం ఇలా చేసుకోవాలి. స్మెల్ ఇలా చేసుకొని చూపించు మామ ఇటు. సూపర్. అది 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 ఎలా ఉంది చూడండి, సూపర్గా ఉంది కదా, టేస్టీగా ఉంది, చూస్తుంటే నోరూరిపోతుంది కదా మామ. ఇది దీనికి జింజి అంటారు. దీన్ని జింజి నీట్గా తీసుకోవాలి, ఇలాగా పారేసి అప్పుడు ఇలాగా తొన ఉంటుంది. ఇది ఎలా ఉంది మామ టేస్ట్? చేసి ఎలా ఉంది మామ టేస్ట్? టేస్ట్ సూపర్గా ఉంది. ఇదో ఇలాగా చూపించుకోండి. ఇది పిక్క, ఇలా పిక్క తీసుకొని కూడా వండుకోవచ్చు. ఇది అవును, కూర వండుకోవచ్చు, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము పైనాపిల్ తోటకు వచ్చాం కదా, ఇక్కడ మా అన్నయ్య పనసపండు కూడా తీసుకొచ్చాడు. ఇది మామిడిపళ్ళు కూడా దొరికాయి, చాలా బాగుంది టేస్ట్గా. వీడియోలోకి వెళ్దాం. పనసపండు కట్ చేసి మొత్తం చూపిస్తాను. మా బావ పనసపండులో 2 రకాలు ఉంటుంది, కజ్జ, బురద. మా అన్నయ్య అయితే కజ్జ పనసపండు తీసుకొచ్చాడు. బురద మెత్తగా ఉంటుంది, తింటే ఎక్కువ కడుపు నొక్కేస్తుంది, మోషన్స్ అవుద్ది అనేసి కజ్జ పండు తీసుకొచ్చాడు మా అన్నయ్య. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కట్ చేసేది ఎలా తీసేది మొత్తం చూపిస్తాను. ఇదో పండలేదు, ఇప్పుడే ఇలా కొడుతున్నాం కానీ అక్కడ దొరకలేదు, పండలేదు కూడా. ఇంకా భయంగా ఉంది, జారుగా ఉంటుంది, దానివల్ల కిందనే ఉన్న దానికి కొడుతున్నాం. ఎటు ఇటు అటువైపు జీరో వైపు వెళ్దాం. అన్నీ కట్ చేస్తున్నాడు కజ్జ పనస, అలా కట్ చేసుకోవాలి. ఆకులు తీసుకురా బావా, హలో బావా, ఆకులు తీసుకురా. రొడ్డలు కత్తితో జాగ్రత్త కట్ చేసుకోవాలి. పనసపండు కజ్జ చాలా బాగుంటుంది. మనం ఇంతకుముందు కూర వండుకున్నాం కదా, పనస్తనాల కూర, ఈ చెట్టుది అనమాట. అక్కడే కదన్నా, రాయల దగ్గరదేనా? అక్కడదే. ఆకులు తీసుకురా, ఆకులు తీసుకురాలు బాబు, ఆకులు తీసుకురారా. జిగురు ఉంటుంది, ఆ జిగురుని తీసుకోవాలన్నమాట. బాగుంటుంది ఏజెంట్స్ మా టైంలో కదా, పొలాలు ఉంచేటప్పుడు మాత్రం ఎక్కువ తింటాం కదా. ఇద్దరు కలిసి లాగాలి. సూపర్. ఎలా ఉందో చూడండి, సూపర్గా ఉంది కదా కజ్జ పనస. కంచబండు సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇదిగో బాబు, ఈ కంప్యూటర్ ఉంది కదా మన గాంధీ పుల్లలు, అదే చూడండి మామ, చూపించు. ఇదిగో పనస తొన్నలు ఇలాగ ఉంటాయి, రెడ్గా కజ్జ తొన్నలు, పసుపుగా ఉంటుంది. ఇది తింటే టేస్ట్గా ఉంటుంది. ఓకే మా, ఆ జిగురు ఆ పక్క తీసి మామ, జిగురు ఇలాగా దీనికి మనం ఇది చేసుకోవాలి. జిగురు ఉంది కదా ఆకులతో, మా అన్నయ్య తీసేది చూపిస్తాను మామ. ఈ జింజి ఇలాగా బయటకు తీసుకోవాలి. ఇది దీనికి జింజి అంటారు. దీన్ని జింజి నీట్గా తీసుకోవాలి, ఇలాగా పారేసి అప్పుడు ఇలాగా తొన ఉంటుంది. ఇది ఎలా ఉంది మామ టేస్ట్? చేసి ఎలా ఉంది మామ టేస్ట్? టేస్ట్ సూపర్గా ఉంది. ఇదో ఇలాగా చూపించుకోండి. ఇది పిక్క, వీళ్ళ పిక్క తీసుకొని కూడా వండుకోవచ్చు. ఇది అవును, కూర వండుకోవచ్చు, బాగుంది. సూపర్. మనీ కోస్తున్నాడు అంటే జిగురు తీసేసి మంచిగా వరంగల్ తీసుకెళ్దాం. ఇప్పుడు అక్కలకి ఐదా చెట్టుదే మరి. సరే, మాకు ఇప్పుడు తొనాలు ఇంటికి పాట తీసుకెళ్తాం 2 చుట్టాల దగ్గర, చుట్టాలకి మరి కాదు మామ. చూడు మా బావ ఎలా తింటున్నాడు చూడండి. బావా ఎలా తినేస్తున్నావురా నువ్వు? టేస్ట్గా ఉంది కదా, అందుకు బాగా తినేస్తున్నావు కదా. ఏరా బావా, ఆకులతో తోడు మరి కొంచెం. ఇలా బద్దలుగా చేసుకొని మా మామ కోస్తాడు. ఇదో ఇలాగా మనము దీనికి ఏమంటారు, తొడిమ లాంటిది. బావా ఏరా, తడిసిపోద్ది. ఇలా తీసుకొని ఈతో ఇలాగా ఆకులతో, మంచి ఆకులతో, కంపురాని ఆకులతో మంచిగా తుడుచుకోవాలి. మంచిగా అడ్డాకులు కానీ వాసన రాని ఆకులతో మనం ఇలా చేసుకోవాలి. చూపించు స్మెల్ ఇలా చేసుకొని చూపించు మామ ఇటు. సూపర్. అది 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 ఎలా ఉంది చూడండి, సూపర్గా ఉంది కదా, టేస్ట్గా ఉంది, చూస్తుంటే నోరూరిపోతుంది కదా మామ. సూపర్గా ఉంది అమ్మమ్మ. చూసుకోవాలి మనది
ఏం ఆర్గానిక్గా పండించింది కదా మామ. ఆరోగ్యానికి బాగుంటుంది ఆర్గానిక్ పంట. ఓకే మామ, తీ మామ, తీసి చూపించు ఇదో అక్కడ నుంచి. నీట్గా జిగురు తీసుకోవాలి. మనకు మన మనిషికి బ్లడ్ ఎలాగో ఈ పనసకాయకి ఈయనకి బ్లడ్ జిగురు అంటారు ఈయనకి. అవునవును, మనిషికి జిగురు పనసకాయ, మనిషికి రక్తము, దీనికి జిగురు. జిగురు తీసి చూపించు మామతోనా ఎలా ఉంది. ఇదో ఇలాగా ఓకే, ఇలాగా తినాలి. సూపర్ సూపర్. ఓకే ఓకే వర్షం వచ్చేసింది. సూపర్. మరి అన్న ఇంటికి తీసుకెళ్ళిపోతావా? ఇంకోటి మొన్న తీసారట కదా, మొన్న ఇక్కడ తీసారట కదా, పండింది తిన్నారు కదా, బాగుంటుంది. ఇప్పటికి ఉంది. 10 సంవత్సరం బాగుంటుంది. ఇప్పుడు బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో ఇలా చేస్తుంది, వర్షం లాగా ఉంది. పనస పండు 2 రకాలు ఉంటుంది, కజ్జా బురద. మేము కజ్జా తింటున్నాము కదా, కజ్జా తింటున్నాం కదా. కజ్జ పనసు ఎక్కువగా కజ్జ పనస పండు ఇష్టపడతారు. నాకైతే కజ్జావే ఎక్కువ ఇష్టం, బురద అయితే తినను. సూపర్గా ఉంది. నచ్చితే లైక్, లైక్, సబ్స్క్రైబ్, ఫాలో అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్.